లక్ష్యం బలంగా ఉంటే వైకల్యం అడ్డు కాదని నిరూపించాడు ఆ యువకుడు. రోడ్డు ప్రమాదంలో కంటి చూపు కోల్పోయినా కన్నీళ్లను దిగమింగుకుని నిశ్చయంతో ముందుకు సాగాడు. పుస్తకాల్లోని అక్షరాలు కనిపించకపోయినా వినికిడి శక్తితో సబ్జెక్టును అవపోసన పట్టాడు. ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 ఫలితాల్లో జూనియర్ అసిస్టెంటుగా ఎంపికయ్యాడు కృష్ణా జిల్లాకు చెందిన నాగరాజు. గెజిటెడ్ ఆఫీసర్ కావాలన్నదే తన లక్ష్యమంటున్న నాగరాజుతో చిట్చాట్. నాకు కళ్ళు బాలేదు, నేను ఇంకా జీవితంలో ఎదగలేను అని ఆ యువకుడు నిరుత్సాహపడలేదు. అనుకోని రోడ్డు ప్రమాదం కంటి చూపును దూరం చేసిన మొక్కబోని ధైర్యంతో ముందడుగు వేసి ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో మంచి ర్యాంక్ సాధించాడు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలం పద్మశాలిపేటకు చెందిన నందం నాగరాజు కంటి చూపు లేకపోయినా ఆ గ్రూప్ 2 ఫలితాల్లో మంచి ర్యాంకు సాధించి ప్రభుత్వ కొలువు సాధించాడు. ప్రస్తుతం నాగరాజు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ముందుగా మీకు ఈటీవీ పక్షాన కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ గ్రూప్ 2 సాధించడం పట్ల? నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే మనం పడిన కష్టం అనేది మనకి ఎప్పుడైతే అది విజయాన్ని తీసుకొస్తుందో అప్పుడే మనకి ఆ కష్టానికి తగిన ఫలితం అనేది అవుతుంది. అయితే నేను నార్మల్గా చిన్నప్పుడు అందరిలానే పుట్టాను. 14 ఇయర్స్ అప్పుడు నాకు ఈ యాక్సిడెంట్ అనేది జరిగింది. అయితే నాకు మామూలుగా కాలుకైతే యాక్సిడెంట్ అయినప్పటికీ తర్వాత 2 కళ్ళు నేను చూపును కోల్పోవడం జరిగింది. అయితే 2010 నుంచి 2015 దాకా నేను ఇంట్లో ఉండి ఒక డిప్రెషన్కి గురయ్యాను. ఎందుకంటే నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆడుకుంటూ ఉండేవాళ్ళు, అది ఆడుకునే సమయం కాబట్టి. కానీ నేను మాత్రం ఒంటరిగా ఇంట్లోనే ఉంటూ, మా అమ్మ నాన్న పనికి వెళ్ళే వాళ్ళు, నేను మాత్రం ఇంట్లో ఉంటూ అసలు నేనేం చేయలేనా, అసలు నా జీవితం ఇంతే అని చాలాసార్లు కూడా నేను ఇంకా ఉండడం కూడా వేస్ట్ అని నాకైతే అనిపించింది. 2015లో నేను ఒంగోలుకి వెళ్ళడం జరిగింది. అక్కడ 10th కంప్లీట్ చేశాను. అప్పుడు నాకు అనిపించింది, మనకి చూపు లేకపోయినా మనం చదువుకోవాలని మనకు అనిపిస్తే ఖచ్చితంగా మనం చదువుకోగలం, అందుకని నేను ఏదైనా సాధించగలను అని ఆ రోజు నుంచి నేను ఖచ్చితంగా చదివే నా యొక్క సరైనటువంటి మార్గం అని నేను ఇంకా ఆ రోజే చదవాలని నిశ్చయించుకున్నాను. అలా చదివి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను. అందుకు నా మీద నాకే చాలా గర్వకారణంగా ఉంది. ఈ గ్రూప్ 2 అనేది చాలా కష్టంతో కూడుకున్నది. మామూలుగా ఉన్న వాళ్ళే చదవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అసలు మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు? శిక్షణ ఏమన్నా తీసుకున్నారా ఎక్కడన్నా? మీరు అన్నది నిజమేనన్నా. ఎందుకంటే మనం ఈ రోజుల్లో గ్రూప్ 2 అనేది ఒక మహాసముద్రం. ఇది కేవలం ఏదో ఒక సబ్జెక్టు చదివితేనే రాదు. మనం పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, అదేవిధంగా కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్, రీజనింగ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ని కూడా మనం అందులో ఒక నైపుణ్యత సాధిస్తేనే మనం గ్రూప్ 2 సాధించగలం. అయితే నేను ఒక బ్లైండ్గా ఉండి కూడా ఇలా సాధించడానికి ఆన్లైన్ క్లాసెస్ అనేవి నాకు చాలా ఉపయోగపడినాయి. శ్యామ్ ఇన్స్టిట్యూట్ వారు ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఈ యొక్క గ్రూప్ 2 కోర్సు తీసుకున్నాను. అయితే అదేవిధంగా నేను ఇంటర్మీడియట్ అనేది ఒంగోలులోని ఏకేవికే కాలేజీలో చదివాను. ఆ యొక్క ఇంటర్మీడియటే ఈ విధంగా ఈ స్థితిలో ఉండటానికి నేను కారణం. ఎందుకంటే అక్కడ నా ఫ్రెండ్స్ కానీ నా యొక్క లెక్చరర్స్ కానీ నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. నేను సిఈసి తీసుకోవడం వల్ల, నేను అకౌంట్స్ అని తీసుకోవడం వల్ల నేను అర్థమెటిక్ రీజనింగ్ని పర్ఫెక్ట్గా చేయగలిగాను. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ వినటం, ఒక నార్మల్ ఒక క్వశ్చన్ని ఒకసారి వింటే నేను 10 సార్లు వినేవాడిని. నాగరాజ్ గారు, ఈ గ్రూప్ 2కి సంబంధించి ఎట్లా ప్రిపేర్ అవ్వడం జరిగింది? అంటే ఇప్పుడు చూపులేని వారికి ఇప్పుడు బ్రెయిలీ లిప్ అని, లేకపోతే కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి, వీడియో రూపంలో కానీ ఆడియో రూపంలో కానీ అట్లా వచ్చేసినాయి. అట్లా ప్రిపేర్ అయ్యారా? ఎట్లా ఏంటి? అంటే ఒక బ్లైండ్గా మనం ఈ రోజులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలంటే చాలా కష్టమేనండి. బట్ నేను ఏ మెథడ్ యూస్ చేశానంటే ఆన్లైన్ క్లాసెస్ అనేవి తీసుకున్నాను. ఇప్పుడు ఒక హ్యాండ్రైడ్ మొబైల్ తీసుకుంటే అందులో మనకి గూగుల్ టాక్ బ్యాక్ అనేది ఉంటుంది. ఆ యొక్క గూగుల్ టాక్ బ్యాక్ ద్వారా నేను మొబైల్ని ఫుల్గా ఆపరేట్ చేయగలను. ఒక నార్మల్ ఎలాగైతే ఆపరేట్ చేయగలరో అలా నేను కూడా ఆపరేట్ చేయగలను. అలా నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని ఆ యొక్క ఆడియోస్నే నేను 1కి 4 సార్లు విని నేర్చుకున్నాను. అదేవిధంగా ఆన్లైన్ క్లాస్లో పెట్టేటువంటి ఆ యొక్క ఎగ్జామ్స్, మోడల్ ఎగ్జామ్స్ని నేను రాసేవాడిని. ఎందుకంటే మనకి టాక్ బ్యాక్ అనేది అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. నేను నాలా ఉండే వాళ్ళకి కూడా చెప్తున్నాను, మనం టెక్నాలజీని ఎప్పుడైతే బాగా అవలంబించుకుంటామో మనకి అప్పుడు ఎటువంటి డిజేబిలిటీ కూడా ఉండదు. అట్లా ఇప్పుడు మీరు గ్రూప్ 2 సాధించడంలో ఎక్కువగా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ చేసిన వ్యక్తులు ఎవరు? అట్లాగే మీకు సహకారం అందించిన వారెవరు? నిజం చెప్పాలంటే నా యొక్క ఆర్థిక పరిస్థితులే నన్ను ఈరోజు ఈ స్థితిలో నిలిపాయి. ఎందుకంటే మా నాన్నగారు 2018లో చనిపోయారు. మా చిన్నప్పటి నుంచి కూడా ఒక పేదరిక కుటుంబం అనుకోవచ్చు. అక్కకు పెళ్లి చేసిన కాడి నుంచి మేము ఆర్థికంగా ఇంకా ఇబ్బందులు పడ్డాం. మా తమ్ముడు నేను ఎలాగైతే ఇలా బ్లైండ్ అయిన తర్వాత అతను మానేసి బేకరీలో 90 రూపాయల నుంచి కూడా పనిచేస్తున్నాడు. అలా నేను కూడా ఈ ఇంటికి భారం కాకూడదని నేను ఇంకా చదువే నా ముఖ్యము
అని నేను చదువుకున్నాను. అయితే మేము ఆర్థిక పరిస్థితులను అవి బాగుపోవడం వల్ల మా యొక్క సార్ గాలి నారాయణరావు సార్, అదేవిధంగా దుర్గాప్రసాద్ సార్, అదేవిధంగా మా లెక్చరర్స్, మా ఫ్రెండ్స్, నా కుటుంబం, ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఒక సామెత వాడతాం, కర్ణుడి చావుకి కోటి కారణాలు అన్నట్టుగా నా యొక్క విజయానికి కూడా కోటి మంది సహాయం చేశారు అని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. అత్యంత పేదరికంలో పుట్టిన నాగరాజు గ్రూప్ 2లో ఉద్యోగం సాధించడం పట్ల వారి కుటుంబ సభ్యులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసలు నాగరాజు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు, వాళ్ళ బ్రదర్ ఏం చేస్తారు, అట్లాగే నాగరాజు విజయంలో వారి పాత్ర ఎంత అనేది నాగరాజు గారిని అడిగి తెలుసుకుందాం. నాగరాజు గారు చెప్పండి, ఫ్యామిలీ ఎట్లా సపోర్ట్ చేసింది, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది నిజంగానే ఒక పేదరిక కుటుంబం అండి. అయితే నాన్నగారు చదువుకోలేదు, అమ్మగారు కూడా అంతగా చదువుకోలేదు. నాన్నగారు రోజువారీ డైలీ పని చేసేవారు హోటల్లో. అలా ఆయన 2018లో చనిపోయారు. నాకు 2010లో యాక్సిడెంట్ అయిన కాడి నుంచి మా తమ్ముడు కూడా మా యొక్క అంటే నా ఆపరేషన్స్కి 3 ఆపరేషన్స్ జరిగాయి ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్లో. అయినా సరే కన్ను అనేది కూడా పాడైపోవడం జరిగింది. అయితే ఇలా ఆర్థిక పరిస్థితులు ఉండటం వల్ల అప్పటికి మేము మా ఇంటికి గేదెలు ఉండేవి, వాటి కూడా అమ్మేసి మా తమ్ముడు కూడా చదువు మానేసి బేకరీ వర్క్ చేస్తూ ఈరోజు మా తమ్ముడు కూడా ఈ స్థితి వరకు కూడా మమ్మల్ని పోషిస్తూ వచ్చాడు. అదేవిధంగా మా అమ్మ 2002 నుంచి కూడా బళ్ళో వర్క్ చేస్తూ ఉంది, ఒక ఆయాల వంట మనిషిలాగా. ఆమె తీసుకొచ్చి ఆ బళ్ళో మిగిలిన అన్నం కూడా మేము తింటూ ఇప్పటిదాకా పెరిగాము. అయితే నేను నా ఈ చదువుకి నా కుటుంబం ఖచ్చితంగా వాళ్ళ సహాయం అనేది ఉంది. నాకు ఎప్పుడు ఏ అవసరం అన్నా, నేను ఏ ఎగ్జామ్ రాయాలన్నా కూడా నా తమ్ముడు నన్ను వెంట పెట్టుకుని విజయవాడ దాకా కూడా తీసుకెళ్ళి అతను నాకు సాయంత్రం దాకా ఉండి హెల్ప్ చేశాడు. నేను అంతకుముందు గ్రూప్ 4 మెయిన్స్, అదేవిధంగా ఎండోమెంట్ మెయిన్స్ కూడా రాసి ఫెయిల్ అయ్యాను. అప్పుడు కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 2కి ప్రిలిమ్స్, మెయిన్స్, సిపిటి ఎగ్జామ్, అదేవిధంగా వెరిఫికేషన్, మెడికల్, ప్రతి ఎగ్జామ్ ప్రతిసారి కూడా నా తమ్ముడు నా వెంట వచ్చాడు. విజయవాడ దాకా కూడా నన్ను చేయి పట్టుకుని తీసుకెళ్తారు. అయితే అందువల్ల వీళ్ళందరి కృషి వల్ల, అదేవిధంగా మా సార్ల ప్రోత్సాహం, అదేవిధంగా వారి యొక్క సహాయం, నా స్నేహితులు ప్రతి ఒక్కరు కూడా నాకు ఈ యొక్క విజయాన్ని చేకూర్చినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా అబ్బాయి గ్రూప్ 2లో అసిస్టెంట్ జాబ్ కొట్టాడండి. మేము బాగా నిరుపేద కుటుంబం అయినా కష్టపడి నా కొడుకు ఎంతో చదివాడండి. దానికి మేము చాలా ఆనందిస్తున్నామండి. నాకు 3 పిల్లలండి. 3 పిల్లలు, ఒక బాబు ఏమో బేకరీలో చేస్తాడు, పాపకు మ్యారేజ్ అయిపోయింది. పెద్ద బాబు ఏమో ఇలా చదువుకుని మా కోసం చాలా కష్టపడి రైతు పగలో ఒంగోలులో తినక 7-8 సంవత్సరాలు అక్కడే చదివాడండి. మేము మాత్రం ఏం సహాయం చేయలేదండి. అక్కడే అందరూ సహాయం చేసి సార్లు అందరూ బాగా చేసాడండి. గ్రూప్ 2 కొట్టాడండి. మాకు చాలా సంతోషంగా ఉందండి. మా అన్నయ్య చిన్నప్పటి నుంచి బాగా చదువుతాడన్న. 2010లో అనుకోకుండా ఒక యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్తో కాళ్ళకి దెబ్బ తగలడంతో నిదానంగా కంటి చూపు పోయింది. అక్కడి నుంచి ఒక 6 సంవత్సరాలు ఇంటికాడే ఉండి తర్వాత 10th చదివాడు. మా నాన్నగారు హోటల్లో పనిచేస్తారు, నేను బేకరీలో పనిచేస్తాను బందర్లో. అయితే మా నాన్నగారు చాలా కష్టపడ్డారు. చిన్నప్పటి నుంచి కూడా మేము 3 పిల్లలు, నేను, మా అక్క, మా అన్నయ్య, మా 3 కష్టపడతాకి మేము చాలా ఇది చేశారు మా అమ్మ, మా నాన్న. అనుకోని కారణం వల్ల కరెంట్ షాక్ కొట్టి మా నాన్నగారు 2018లో చనిపోవడం జరిగింది. ఇక అక్కడి నుంచి మా అన్నయ్య చాలా బాగా చదివి, ఇంకా నాన్న లేడు కానీ మాకే అందరికీ ఆడే దిక్కు అన్నట్టుగా బాగా చదివి గ్రూప్ 2లో ఈ విజయం సాధించాడు. మాకు చాలా గర్వకారంగా ఉంది. భవిష్యత్తులో ఏమవుదాం అనుకుంటున్నారు, మీ గోల్ ఏంటి? అయితే నేను ఈ యొక్క విజయాన్ని ఇక్కడతో ఆపను. ఒక గెజిటెడ్ అధికారిగా నేను మళ్ళీ నిలబడి మీ అందరి ముందు కనపడాలని కోరుకుంటున్నాను. అంగవైకల్యానికి విజయం అడ్డు రాదు అంటూ కూడా నాగరాజు నిరూపిస్తున్నాడు. గ్రూప్ 2 ఫలితాల్లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం సంపాదించడంతో పాటు భవిష్యత్తులో గెజిటెడ్ ఆఫీసర్ గా అవ్వాలన్నదే తన లక్ష్యం అంటూ కూడా నాగరాజు చెప్తున్నారు. కెమెరామెన్ MSN తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.